శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మేము వనభోజనాలకైతే ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళామండి. ఇది మేము కూడా ఇలా ఫస్ట్ టైం అయితే వనభోజనాలు చేసుకోవడము. ఇన్నేళ్ళల్లో మేము కూడా ఎప్పుడు చేసుకోలేదు. ఇలా వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఇక్కడైతే ఫస్ట్ టైం పిల్లలు లేకుండా మేము వనభోజనాలు అయితే చేసుకున్నామండి. పిల్లలు అందరినీ స్కూల్కి పంపించేసి బాక్సులు ఇచ్చి ఇలా ఫ్రెండ్స్ తోటి వచ్చి వనభోజనాలు అనేది ఈ విధంగా అయితే చేసుకుంటున్నాం. మేము ముందుగానే ఒకరోజు ముందే పార్క్ అయితే చూసి పెట్టుకున్నాము. ఇలా ఉసిరి చెట్టు ఉండేలాగైతే పార్కు చూసుకున్నాము. అలానే ముందు రోజు మేము అంటే ఎవరికి ఏం వంట అని ఇక్కడ కొన్ని చిట్టీలు అయితే రాసుకొని తలాకు వంట వచ్చేలాగైతే చేసుకున్నాం ప్రిపేరు. ఇంకా మార్నింగ్ 11:30కి మేము పార్కులోకి అయితే వచ్చాము. తలా ఒక వంట చేసుకొని ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు కింద అయితే ఇలా దీపాలు అయితే పెడుతున్నారు చూడండి అక్క వాళ్ళు. చూడండి భక్తి ఉసిరి చెట్టు కింద ఎలా అనేది చూపించారు ఇల్లు. ఇలా ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు అయితే పెట్టి చూడండి ఇక్కడ తిరుగుతున్నారు. హారతి ఇచ్చి అన్ని పూజలు అయితే ఉసిరి చెట్టు కింద చేసుకున్నారు. ఇక్కడ కొన్ని మేము గేమ్స్ అవన్నీ కూడా అయితే ఏర్పాటు అయితే చేసుకున్నాము. మళ్ళీ మా అంటే మేము ఉండే పార్కులోనే వేరే వాళ్ళు పెద్దగా ఉంటారు ఆంటీ వయసు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అయితే వచ్చారు. ఇక్కడ మేము చూడండి ఇలా అక్క వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదు. వచ్చిన వరకు అని ఇలా కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. చూడండి ఈ విధంగా అయితే డ్రెస్ కోడ్ లాగా అంటే మేము డ్రెస్సులు అయితే వేసుకొచ్చుకున్నాము. కొంచెం గేమ్స్ అవి ఆడుకోవడానికి ఈ విధంగా అయితే ర్యాంపాక్ లాగా అయితే కొంచెం పెట్టారు సరదాగా. చూడండి ఒక్కొక్కరు టాలెంట్ అయితే ఈ విధంగా అయితే బయటికి తీశారు. అంటే ఎప్పుడు టాలెంట్ అనేది లోగన పెట్టుకుంటారు. ఈరోజు అయితే ఒక్కొక్క టాలెంట్ అనేది చూపించారు ఇక్కడ. చూడండి సరదాగా అంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి ఈ విధంగా అయితే ర్యాంపాక్ జోడీలుగా అయితే వస్తున్నారు. ఇలా మళ్ళీ ఒకసారి సింగిల్గా అయితే వచ్చారు. చెట్ల మధ్యలో పార్కులో ఈ విధంగా అయితే కొంచెం సరదాగా అయితే ఇలా ర్యాంపాకు లాగా అయితే ఫస్ట్ మేము గేమ్ ఇది స్టార్ట్ చేసాము సరదాగా. చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది ర్యాంపాకు లాగా. తర్వాత ఇక్కడ మేము కొంచెం గేమ్ లాగా అయితే ఆడడానికి కప్స్ గేమ్స్ అయితే రెండు జంటల్లాగా అయితే కూర్చోబెట్టి గేమ్స్ అయితే ఆడిపించాము. చూడండి గేమ్స్ అయితే ఈ విధంగా అయితే ఆడారు. కొంచెంసేపు పిల్లలు లేకుండా చిన్న పిల్లల్లాగా ఎంత బాగా ఆడుతున్నారు చూడండి. ఒకరి మీద ఒకరు పోటీకి అయితే గేమ్స్ ఆడారు. ఇన్నైన వాళ్ళకు చాక్లెట్ ఇచ్చాము, లాలీపాప్ ఇచ్చాము. ఇక్కడ బెలూన్స్ గేమ్స్ అవి ఆడడానికి బెలూన్స్ కూడా ఊపుతున్నారు ఒక పక్క. చూడండి ఫస్ట్లో గేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, మళ్ళీ క్లారిటీ వచ్చింది. చూడండి లాలీపాపు చాక్లెట్ ఇచ్చారు ఇన్ని అయిన వాళ్ళకు. తర్వాత బెలూన్స్ గేమ్ అన్నాం కదా, ఇలా ఒక జంటకు మధ్యలో బెలూన్స్ పెట్టి ఈ విధంగా అయితే బెలూన్స్ గేమ్ అయితే ఆడారు. చూడండి చిన్న పిల్లలు అన్నట్టు తయారయ్యారు. ఎంత బాగా అంటే ఎంజాయ్ చేశారు అంటే అంత బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు లేకుండా. అంటే ఇంకెలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు, జెంట్స్ లేరు, పిల్లలు లేరు, ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు బాగా. చాలా బాగుంది. ఇదొక ఎక్స్పీరియన్స్ కొత్తగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. పీస్ఫుల్గా మంచిగా చాలా అంటే చాలా సందడిగా సరదాగా ఉన్నది. హ్యాపీగా ఉన్నాం. ఉన్న కాసేపు ఎలాంటి టెన్షన్లు లేకుండా ఎలాంటి అంటే మనం ఇంట్లో ఉంటే పిల్లలతోటి అలా ఇలా హడావిడి అయిపోతుంది కదా, అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే ఫ్రెండ్స్ తోటి కొంచెం సరదాగా మైండ్ కూడా అనేది చేంజ్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది. ఎలాంటి మైండ్లో రానిచ్చుకోకుండా కొంచెం ఫ్రెండ్స్ తోటి ఇలా సరదాగా ఉంటే ఎంజాయ్ చేస్తుంటే అప్పుడప్పుడు. మీరు ఈ వనభోజనానికి వెళ్ళారా లేదనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఖచ్చితంగా. మేము ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము బాగా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూడండి తర్వాత అవి బెలూన్స్ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే బెలూన్స్ చేతులు లేకుండా ఊపాలని ఇలా ఒక గేమ్ అయితే పెట్టుకున్నాము. చాలామంది ఊపలేకపోయారు. అక్క వాళ్ళు అయితే ఇలా నోట్లలో వచ్చి అయితే కింద పడుతూనే ఉన్నాయి. చూడండి మా తోడికోడలు మా ఆడపడిచి అయితే పోటీకి ఊపుతున్నారు చూడండి ఈ విధంగా. చూడండి కొంతమంది ట్రై చేశారు, కొంతమందికి రాలేదు వాళ్ళు ఊపరానికి. ఇక్కడ మా ఆడపడుచు చూడండి ఎంత పెద్దగా తనే ఫస్ట్ విన్ అయింది. ఈ విధంగా అయితే పెద్దగా అయితే ఊదేసింది. చూడండి చాలా అంటే చాలా పెద్దగా వచ్చేసింది ఊదడం వల్ల, చెయ్యి హెల్ప్ లేకుండా. తర్వాత మా చెల్లి సెకండు,
తర్వాత జ్యోతి గారు ఊదారు. కానీ వెళ్ళిపోయింది పక్కకు. చూడండి. ఈ విధంగా అయితే బెలూన్స్ గేమ్స్ అయితే ఊపారు. మళ్ళీ అవే బెలూన్స్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి గేమ్ అయితే ఆడారు. మధ్యలో కొంచెం పగలగొట్టుకోవడం అది. చూడండి. వీళ్ళైతే మరీ చీటింగ్ అక్క వాళ్ళు. వాళ్ళు ఊదలే కానీ ఊదిని నోళ్ళలో పెట్టుకొని ఇలా ట్రై చేశారు. చూడండి. ఈ విధంగా అయితే అయిపోయింది బెలూన్స్ గేమ్స్. ఆడుకున్నారు. మళ్ళీ వాళ్ళు బ్యాక్ సైడ్ కింద పెట్టుకొని ఇలా చూడండి ఎలా పగలగొడుతున్నారో. అదొక గేమ్ లాగా పెట్టుకున్నారు అందరూ ఊపి. అక్కడ ఆంటీ వాళ్ళు కూడా పెద్ద సీనియర్స్ ఆంటీ వాళ్ళు కూడా వనభోజనాలకు వచ్చారు. ఆంటీ వాళ్ళు కూడా పెద్ద గ్యాంగు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బెలూన్స్ అన్నీ పగలగొట్టారు. చూడండి ఎలా ఆడుతున్నారో. చాలా అంటే చాలా అయిపోయింది. మళ్ళీ ఇదొక గేమ్ అయితే కప్పులలో వాటర్ పోసి ఇక్కడ థర్మాకోల్స్ కలర్స్ బౌల్స్ లాగా ఉంటాయి కదా, అదొక గేమ్ అయితే పెట్టారు. చూడండి ఈ విధంగా అయితే ఎవరు ఫాస్ట్గా తీస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా పెట్టారు. కప్పులలో వాటర్ పోసి ఇక్కడ థర్మాకోల్ కలర్స్ బౌల్స్ వేసి ఈ విధంగా అయితే తీశారు. ఎవరు ఫస్ట్ అన్నది ఏందన్నది. ఇక్కడైతే మా చెల్లి ఫస్ట్ వచ్చింది. ఇక్కడ జంటలుగా అయితే పెట్టారు. తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లలను మేలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఆపోజిట్లో కూర్చొని ఆడుకుంటున్నారు ఇద్దరు. ఆ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు చిన్న పిల్లలు అన్నట్టు.